దేవునికి స్తోత్రం. ఈ దినాన యేసయ్యని ఎక్కువ ప్రేమించిన తోమా గారు మరి ద్వారా మనకి దేవుడు ధైర్యము, తెగింపు, దేవుని యొక్క అభిషేకముతో మరి యేసయ్య ఎలా నడిచారో ఆయనకున్న ధైర్యాన్ని మరి ఈ విధంగా తన అభిషేకం ద్వారా తను పొందుకున్నాడో, తన జీవితాన్ని ఏ విధంగా ముగించాడో ఆ విషయాలు మరి దేవుడు మన మధ్య నుండి మనకు బోధించడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మనం కూడా దేవుని ఎక్కువగా ప్రేమించి మనం ఎలా నడవాలి, యేసయ్యకి మరి మాదిరికరంగా ఆయన జీవించారు. మనం కూడా అలాగ మాదిరికరంగా జీవించడానికి దేవుడు ఈరోజు భారతదేశానికి దేవుడు పరిచయం చేశాడు. దేవుని ప్రేమించిన వాళ్ళు దేవుని పరిచయం చేస్తారు. ఎందుకంటే ఆయన ఎరుగుటే నిత్య జీవము అంటున్నారు. ఆయన తెలుసుకోలేకపోతే మనకు నిత్య జీవం ఉండదు. అంటే యుగగాలు దేవునితో ఉండరు, ఆయన సాతానుతో ఉంటారు. దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన ఎలా బ్రతికారు, ఆయన ఎలాగ ఇండియాకి దేవుడిని పరిచయం చేశారు, అలా మనం ఇండియాకి ఇంకా మిగిలిపోయిన దేవుని పిల్లలు, ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలే. మతం, కులం, భేదం అనేది మనిషి పెట్టుకున్నదండి. కాబట్టి అవి తెలియక సాతాను నశించిపోయేలాగా చేసి నరకానికి పట్టిపోతున్నాడు. ప్రతి క్షణము కూడా కోట్ల మంది అలా పాతాళము నోరు తెరుచుకొని ఉంది. అటువంటి విషయంలో బాధ్యత వహించడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి, మరొక అవకాశాన్ని బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తూ దేవుని ఆరాధిద్దాము. దేవుని మహిమపరిచి దేవుని అభిషేకంతో నింపబడి మరి వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడదాం.
దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఒక దేవుని చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే, ఎటువంటి కన్నీటిమయమైన దినములలో మనం ఉన్నా సరే, ఆయన కృప చేత ఆదరిస్తాడు. మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తము చేయడానికి, మన అంగలార్పును నాట్యముగా చేయడానికి అంచె దినాల్లో ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మను కుమ్మరించి, యవనులు దర్శనాలు చూడడానికి, వృద్ధులు కలగడానికి, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించడానికి, రాబోయే సంగతులను బయలుపరచడానికి దేవుడు మన మధ్య ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రతి క్షణము కూడా దేవుడు మనల్ని ఎడబాయకుండా దేవుడు నడిపించడానికి, దేవుని పిల్లల పట్ల దేవుడు అటువంటి కృప చూపించేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో పడిపోయిన స్థితి నుండి లేకపోతాడు. ప్రతి క్షణం కూడా
ఆయన నిలబెట్టి నడిపించే గొప్ప దేవుడు, శక్తిమంతుడు. మన మంచి నుండి మాట్లాడడానికి ఇష్టపడుతుండగా మనం దేవుని మాటలు విందాము, దేవుని మహిమ కలుద్దాము, సరి చేసుకుందాము. మరి తోమా గారు దేవుడిని ఎలాగైతే ప్రేమించి మరి అనేక మందికి పరిచయం చేశారో ఆ విధంగా మనం కూడా పరిచయం చేయాలి. మరి ఆయన చక్రవర్తులనేటి, రాజులనేటి మార్చారు, 8 మందిరాలు కట్టారు ఆయన. కాబట్టి తూర్పు తీరంలో మరి హతసాక్షి అయిపోయాడు ఆయన, అలా ప్రేమించి దేవుని హతసాక్షి అయిపోయి మైలాపూర్ ప్రాంతంలో ఆయన మరణించారు. అక్కడే సమాధి చేయబడ్డాడు ఆయన. అక్కడ సమాధి చేయబడినా సరే ఆ సమాధి ఎముకల మీద కూడా దేవాలయం కట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక గుహలో ఆయన స్వయంగా తన ఇల్లును కట్టుకున్నాడు. ఆ ఇంటిలో ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యంగా ఆయన్ని మరి చంపేశారనమాట. ఆయన ఆ బాణంలాగా ఉండదు కదా, అదే వేసే పక్క టెంపులో బళ్ళెంతో పొడిచి ఆయన చనిపోయారా లేదా అని చూశారు. అటువంటి అలాంటి బళ్ళెముతో ఆయన్ని పొడి చేసి చంపేశారు. ప్రార్థనలో ఉండగా చనిపోయాడు ఆయన. దేవునితో చనిపోయి ఆయన అలా హతసాక్షి అయిపోయాడు. మరి ఒక రాజు కూడా తన కుమారుడు చనిపోతే మరి ఆ రాజు రోగిగా ఉంటే చనిపోయినా సరే ఆయన ద్వారా దేవుడు రక్షణలోనికి తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రం. దిదిమా అంటే ఏంటంటే దిదిమా అంటే తోమా గారిని దిదిమా అంటే కవలలు, గాలియా ప్రాంతపు జాలరి తోమా గారు అన్నమాట. దిదిమా అంటే ఎవరంటే కవలలు అని అర్థం. తోమా గారిని ఏంటంటే తోమా గారి విషయం ఎందుకంటే దేవుని బిడ్డల విషయంలో అందరూ చరిత్ర అలా ఉంటుంది. మనం చనిపోయినా సరే హెబ్రీయులు రాసిన పత్రికలో ఉంది, 11వ అధ్యాయం 4వ వచనంలో ఉంది కదా. ఆ హెబ్రీయులు రాసిన పత్రికలో చూడండి ఎలాగైతే గుర్తుపెట్టుకున్నారు. అక్కడ విశ్వాసముతో చనిపోయిన వారు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటున్నారు. హెబ్రీయులు రాసిన పత్రికలో చూడండి అలాగా 11:4 మనం ఎప్పుడూ చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నారంటే తోమా గారు చనిపోతే మరి ఎంతమంది ఇప్పటికీ కూడా మరి ఈ దినం సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ఏ విధంగా నడవాలి. వేసే శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒక ఆయన. మరి అలాగే ఆయన శిష్యులో మనం కూడా ఉండాలని, ఆయన ఇలా అలా అపోస్తులా వాడబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణలను వచ్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు మనం ఏంటి అర్పిస్తున్నాం? మన జీవితాన్ని అర్పిస్తున్నామా, లేకపోతే మన టైంని అర్పిస్తున్నామా, దేవుడు ఇచ్చిన డబ్బులని అర్పిస్తున్నామా, దేవుడు ఇచ్చిన సమస్తాన్ని కూడా మనం అర్పించాలి. విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడ్డాడు. హానోకు కూడా మరణము చూడకుండా కొనుక్కోబడ్డాడు. అతను కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడు అనమాట. దేవుడికి ఇష్టడిగా కొనుక్కోబడ్డాడు. దేవుడికి అలా సాక్ష్యం పొందాడు. ఇక్కడ హేబేలైతే వృద్ధి నుండి ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే ఆ విశ్వాసం ద్వారా మనం చనిపోయినా సరే మనము కూడా శిష్యుల్లాగా మనము ఉండాలని అపోస్తల బోధ దేవుడు మనకి నేర్పిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. అటువంటి పిలుపు దర్శనంతో వైజాగ్ నుండి విజయనగరం తీసుకొని వచ్చారు. భయంకరమైన ఏరియా అది. ఇటువంటి ఏరియాలో దేవుడు మాట్లాడడానికి దేవుడు వచ్చినందుకు దేవునికి మహిమ కలుగుగాక. ఆయన దేవతల సమూహంతో
ఇక్కడ కంచె వేసి దేవుడు జకర్యా 9:8 ప్రకారం దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. తోమా గారితో పుట్టిన వారు ఎవరంటే మరి అని ఎవరు అనేది బైబిల్లో రాయలేదు. ఎందుకంటే ఆ ఇద్దరు పుట్టారు కానీ దిగుబడిగా కవలలు అని అర్థం. మరి ఆ కవలంలోని మరి ఈ విషయమే రాశారు కానీ మరి ఇంకొక ఆయనకి చరిత్ర లేదు. అలాగే మనకు కూడా చరిత్ర లేకపోతే మన బ్రతికి వ్యర్థం కదా. ఆలోచించండి, నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడిదే అంటే బ్రతికుండి కూడా అందరికీ కీడు తెచ్చేవారుగా, సాతాను మనిషిగా బ్రతికితే మన దేశానికి, కుటుంబానికి, గ్రామానికి అన్నిటి కూడా నష్టమే కదా. అందుకని మనం ఈరోజు దేవుడు ఈ అవకాశం మాకు అవకాశం ఇచ్చారు దేవుని బిడ్డలుగా జీవించడానికి. మరి తమతో పుట్టిన ఆయనకే మరి అటువంటి అవకాశం రాలేదు. తోమా గారికి దేవుడు ఎంత కృపనిచ్చారు. మరి విశ్వాసం ఈ అలాగే 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు చదివితే ప్రతి ఒక్కరు అటువంటి వారు ఉంటారన్నమాట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండటం అసాధ్యం అన్నమాట. కాబట్టి దేవునికి ఇష్టంగా ఉండాలి. సాతానికి ఇష్టమైన పని చేస్తే సాతాను మనిషిలాగా ఇంటికి పనికి రాకుండా మనిషి ఊరికి, గ్రామానికి, దేశానికి అందరూ కూడా ఒక శాపగ్రస్తంగా బ్రతుకుతారు. దాన్ని బట్టి 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా బతుకుతారో మనకి 1000 తరాల వరకు దీవెన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇతనికి తోమా గారికి ఏంటంటే ప్రశ్నించడం అలవాటు. ప్రశ్నించడం ఆయన యొక్క నేచర్ అనమాట. ఆయన నేచర్ ఏంటి, ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు. మరి చూస్తే కానీ నమ్మే పరిస్థితి ఉండదు ఆయనకి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయనకి. అయితే అందుకనే యేసయ్య చనిపోయి మరి పునరుత్థానుడు అయ్యాడు కదా. యేసయ్య చనిపోయి పునరుత్థానుడు అయ్యాడు కదా. ఆ పునరుత్థానుడు అయిన తర్వాత మరి అందరి శిష్యులకి కూడా కనిపించి మరి ఈయనకి ఆయన అప్పుడు లేడు, తోమా గారు లేరు. తోమా గారు లేకపోతే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, నేను నమ్మను అని చెప్పాడు ఆయన. నేను వేలితో ఆయన గాయాలు మనం చేసిన తప్పులకి గాయాల్లో 800 మేకులు వేశారు కదా రోమా ప్రభుత్వము. మరి వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు, దేవుడు కుమారుడు అని అంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఈనాడు కూడా అర్థం అవ్వలేదు. ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడున్న వాళ్ళకి కూడా అర్థం అవ్వలేదు. ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఇంకా మెసేజ్ వస్తారని చూస్తున్నారు. అందరికి అర్థమయ్యే విషయాలు కావే కావు ఇవి. కొంతమంది తిరుగు మార్గంలో ప్రవేశించే పోరాడుతూ ఉంటారు. అలా పోరాటంలో హతసాక్షులు కొంతమంది అయిపోతారు. అందుకని ఆయన ప్రాణం పెట్టి మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా ఆయన అలాగా ప్రాణం పెట్టి ప్రేమించబద్దులై ఉన్నాము అని వాక్యం చెప్తుంది. ఆ వాక్యము దాన్ని లోబడాలి అంటే దేవుని యొక్క అభిషేకం ముఖ్యం. వాక్యం అనేది మనకి గుర్తుండాలి. వాక్యం గుర్తుండాలంటే పాపం అనేది అంటుకోకూడదు. పాపం అంటుకోకుండా, దుష్టుడు ముట్టకుండా తను తాను భద్రం చేసుకోమని చెప్తున్నాడు. తను తాను భద్రం చేసుకోమని చెప్తున్నాడు. సాతాను గారికి అధికారం రాదు, వాడు ముట్టలేడు. ముట్టితే దేవుని కనుగుడ్డును ముట్టినట్టు లెక్క. అది జకర్యా గ్రంథంలో ఉంటుంది. అందుకని ఇక్కడ చూడండి, అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో మేడగది అనుభవం ఉంది. అక్కడ అపోస్తల 1వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆ మేడగది అనుభవం అయిపోయాక మరి తోమా గారు విశ్వాసము కలిగి ఉన్నాడు. ఆయన విశ్వాసము, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసము కలిగి ఉండాలంటే దేవుని అభిషేకం ముఖ్యం. ఆయనకు అభిషేకం లేనప్పుడు ఆయన నమ్మలేడు. ఆ వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని చెప్తున్నాడు ఆయన. చూడండి, 4 అపోస్తల కార్యం 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయంలో గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన అందరికీ కనపడ్డాడు. అందరికీ రాజ్య విషయాలన్నీ కూడా చెప్పాడు. ఆయన చనిపోయి లేచారని ఆయన వారిని కలిసి
కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేమును వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. అలా కనిపెట్టినప్పుడు మరి అపొస్తలుల 2వ అధ్యాయము 1వ వచనం నుండి మీరు చదివితే, పెంతెకొస్తు పండుగ రోజు అందరూ ఒక చోట కూడినప్పుడు వేగంగా వీచి బలమైన గాలి బట్టి ధ్వని ఆకాశంలో అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండినప్పుడు మరి అగ్ని జ్వాల బట్టి నాలుగులు విభాగించిన చూడగా వారికి కనబడి వారికి ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొద్ది అన్య భాషలతో మాట్లాడారు. శిష్యులు మరి మరియమ్మ గారు వీళ్ళంతా కలిపి 120 మంది అక్కడ కూడుకున్నారు. అలాగ దేవుని శక్తిని పొందుకొని ఇప్పుడు తోమా గారు మరి ఆ విధంగా హతసాక్షి అయిపోయి అంతమందిని మతం కులం భేదం లేకుండా ముఖ్యంగా బ్రాహ్మణ్స్ మరి ఆ చెరువులో ఇలాగ వాటర్ ఆకాశంలో వేసి వాళ్ళు ఒక ఛాలెంజ్గా ఆయనతో మాట్లాడారు తోమా గారితో. అది అలాగ ఆకాశంలోనే ఉండిపోయింది. ఆకాశంలో వెళ్ళిపోతే మేము నమ్ముతాము అని చెప్పారు. అలాగే నమ్మారు. అలాగే అనేక మంది విషయంలో దేవుని యొక్క అభిషేకము, దేవుని ప్రేమించి మరి చనిపోవడానికి కూడా ఇష్టపడి ఆయన చేశారు. మరి జక్రయ్య 3 రోజుల్లో జక్రయ్య 4వ రోజు వచ్చి దేవుడు లేపుతారు కదా. జక్రయ్య బయటికి రాంటే చనిపోయిన సమాధిలో కుళ్ళిపోయిన ఆ బాడీ వచ్చి నిలబడింది. జక్రయ్య మరి ఆ విధంగా బ్రతికాడు కదా. ఆ ఊరిలో మరి జరిగిన విషయము బేతనియా ప్రాంతంలో మరి నేను ఇక్కడ యోహాన్ గారు ఈయన తోమా గారు ఆ ప్లేస్లోనే ఇద్దరు కూడా ఒక దగ్గరే పెరిగారు, మరి జాలర్లుగా ఉన్నారు. అటువంటి ఆ యోహాన్ గారు మరి రాస్తున్నారు 11వ అధ్యాయము 16వ వచనంలో. చూడండి ఎలాగ దేవుని విషయంలో దేవుని ఎలా ప్రేమించాడో, దేవుని యొక్క అభిషేకము, ఆ మేడగది అభిషేకము ఏ విధంగా దేవుని ప్రేమించి దేవునితో చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారో అది ఇక్కడ యోహాను 11వ అధ్యాయం 16వ వచనంలో మరి యోహాన్ గారు రాస్తున్నారు. అందుకు దిదిమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళ్ళదుమని తన తోడి శిష్యులతో చెప్పాడు. ఎందుకంటే యేసయ్యకి విరుద్ధంగా ఉన్నారు అక్కడ జనము. కాబట్టి పదండి ఆ గ్రామంలో మనం పనిచేయడానికి శిష్యులతో చెప్తున్నాడు తోమ, మనం చనిపోవడానికి మనము వెళ్దాము, దేవుని యేసయ్యతో కలిసి వెళ్తాము అంటారు. ఈ దినాల్లో ఎవరైనా వస్తున్నారా? అలాగా సేవకులతో వస్తున్నారా? ఎవరైనా సేవకులతో కలిసి చేద్దాము, శిష్యులుగా అవుతాము అన్నాడు అపొస్తలులు. అలాగా మేడగది అనుభవంలో అలాగా అగ్నిజ్వాలమైన ఆత్మతో నింపబడతాము అని ఉందా? ఆలోచించండి. దేవుడు నేర్పించారు. మొదటి సంఘం 3000 మంది మరి పేతురు గారు మెసేజ్ చెప్తున్నప్పుడు రక్షించబడ్డారు ఈ మేడగదిలోనే. వాళ్ళందరికీ అర్థం లేదు. అగ్నిజ్వాలమంటే ఆత్మ వచ్చినప్పుడు మరి వాళ్ళు వాక్శక్తాన్ని గ్రహించిన కొద్దీ అన్య భాషలకి అర్థం అవ్వలేదు వాళ్ళకి. మీరు అదంతా 2 అధ్యాయాలు చదివితే, అపోస్తలుల కార్యం 1-2 అధ్యాయాలు చదివితే అక్కడ ఉంటుంది. ఈ విషయాల ముందు కూడా మనం చెప్పుకున్నాం. ఆయనతో కూడా చనిపోవడానికి మనం తోటి శిష్యులతో ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. అలాగే లూకాసు 6వ అధ్యాయం 15వ వచనంలో శిష్యుల పేర్లన్నీ అక్కడ ఉన్నాయి. శిష్యుల పేర్లన్నింటిలో తోమ గారి పేరు ఉన్నది. అలాగే అపోస్తలులు 1:13లో వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయించుండేది మేడగదిలోకి ఎలా ఎక్కిపోయారో, ఎలాగా అక్కడ దేవుని శక్తిని పొందుకున్నారో అప్పటి నుంచి ఆయనకి అవిశ్వాసం కాకుండా విశ్వాసం వచ్చింది. అంటే ఆత్మీయ ఫలములో ఒక తొన విశ్వాసం, కృపావరాల్లో ఒక వరము విశ్వాసము. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను 14:3-17 వచనంలో చూస్తే చూడండి. యోహాను 14:3-17 వచనాలు చూస్తే, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచగల నేను ఉండే స్థలంలో మీరు ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను అంటున్నాడు. ఎందుకు మనము మరి తోమా గారిని మన రోల్ మోడల్గా ఈ దినాన్ని మనము
నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఆయన చరిత్ర ఉంది. చరిత్ర ఎప్పుడు మనం చెప్పుకుంటున్నాం, కానీ చరిత్రలు చెప్పుకుంటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళం కదా. టైం అలాగా మనకు చరిత్రలు మనము అందరూ చెప్తారు, కానీ మనం ఎలా నడవాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచేయాలని, నేను స్థలంలో మీరు ఉండేలాగా మరల వచ్చిన అర్థముడికి మిమ్మల్ని తీసుకుని పోదును. దేవునితో మనం కలిసి వెళ్తామా, ఇక్కడ ఉండిపోతారా? కొనుక్కోళ్ళగా ఉంటారా? చెప్పండి. నిద్రమొత్త ఆత్మతో, సైతాన్ ఆత్మతో నెక్కబడి వాక్యం అనేది అర్థమవకుండా ఆలోచించండి. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను ఈ స్థలంలో మీరును ఉండేలాగా మరల వచ్చిన అర్థముడికు మిమ్మల్ని తీసుకొని వెళ్తానంటున్నాడు. దేవునితో యుగంగా ఉండాలంటే ఏసే 3.5 సంవత్సరాలు వచ్చి శిష్యులు కూడా నడిచి, ఆ శిష్యులు కూడా దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని ఏసే లాగా రూపం వచ్చింది, ఆయన గుణాలు కూడా వచ్చాయి. మరి మనకు రావాలా వద్దా? అందరి కోసం కూడా దేవుడు చనిపోయారు కదా, మరి మనకి రావాలా వద్దా? మనకి దేవుని యొక్క అభిషేకం వచ్చినప్పుడు అవన్నీ వాక్యం అర్థం. ఏదో మోకేసుకున్నాను, వచ్చేసాను, నమ్ముకున్నానంటే కుదరదు. నేను వెళ్ళించిన స్థలములకు మార్గం మీకు తెలియదని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళొచ్చున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదని అడిగాడు. అడిగి తెలుసుకున్నాడు, యేసయ్యతో నడిచాడు. ఇప్పుడు అదే మనం పాట పాడుకున్నాం. నేను వెళ్ళిన స్థలములకు మార్గము మీకు తెలియదని చెప్తున్నాడు. చూడమని పక్క పెట్టు. నేను వెలుచున్న స్థలము నాకు మార్గము మీకు తెలియదని చెప్పాను. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదు. దేవుడు వెళ్ళాడు, ఆ మార్గం ఎవరికి తెలుస్తుంది అని అంటే ఆయన పోలి నడిచిన వాళ్ళకి తెలుస్తుంది. చనిపోతే ఏంటవుతారు తెలియని వాళ్ళ కోసము ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు, వాళ్ళని పిలుచుకుంటాడు, వాళ్ళని తోడుంటాడు, ఆ పక్షంగా ఉంటాడు. అందుకని వాళ్ళు చెప్పగలరు. వాళ్ళ ప్రాణం తెగించి చేయడానికి అన్నీ విడిచిపెట్టి వస్తారు కదా, అన్నీ త్యాగం చేస్తారు కదా. ఏసేలా బ్రతకాలి, ఏసైతో యుగనాలు ఉండాలని. నేను వెలుచున్న స్థలంలో మార్గము మీకు తెలియదని చెప్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలుస్తుంది. నేను ఎక్కడికి వెళ్తున్నానో అందుకు తోమ, ప్రభు ఎక్కడికి వెళ్తున్నాను అని అడుగుతున్నాడు. ఎందుకంటే అప్పటికి అభిషేకం లేదు ఆయనకి. కానీ ఎప్పుడైతే అగ్నిజ్వాలం అంటే ఆత్మను పొందుకున్నారో అక్కడ మీరు ఆ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. అందుకు తోమ, ప్రభు ఎక్కడికి వెళ్ళించినావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయన అడగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి అందరూ రాడు అడుగుతాడు. అందుకనే ఆయన కలిగి ఉండాలి, ఆయన మన పక్షాలు ఉండాలి, ఆయన మనకు తోడై ఉండాలంటే దేవుని యొక్క అభిషేకము ముఖ్యం. అందుకని ఆ వాగ్దానం పొందుకున్న వరకు మీరు దేవుని పనికి వెళ్ళొద్దు అని 4వ వచనంలో ఖండితంగా చెప్పారు ఆయన. అప్పుడు మేడగదిలోకి వెళ్ళారు. ఆయన అగ్ని జ్వాల వంటి ఆత్మను పొందుకొని, ఎవరైతే అలాగే పొందుకోలేదో వాళ్ళు వెళ్ళరు ఖచ్చితంగా. అందుకనే కొద్దిమంది బయటపడద్దు, ఇరుకు మార్గాన్ని ప్రవేశించే పోరాడతారు. ఏడు మాత్రమే మిగిలిన పోరాడతారు. అది ఇరుకు మార్గం కాదు, విశాల మార్గంలో పోరాడుతున్నారు. విశాల మార్గం ఏంటంటే లోకం అన్నమాట. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి వద్దకు రాడు. అదే ఇరుకు మార్గం. ప్రవేశిస్తారా? విశాల మార్గంలోకి వెళ్తారా? మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉండరు. యేసయ్య భూలోకానికి వచ్చి ఆయన ఎవరిని బట్టి ఆయన చేశారు, తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చారు. తండ్రిని అడిగి చేశారు. అలాగే మనం కూడా తండ్రిని అడిగి మనం చేయాలి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందరు. ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు. ఇప్పటి నుండి మీరు ఎరుగుతారు. ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఆయనను మీరు చూశారు, తండ్రిని మీరు చూశారు అంటున్నారు. అప్పుడు ఫిలిప్పు, ప్రభా తండ్రిని మాకు కనబరచమో, మాకు ఎంతే చాలు అని అంటున్నాడు. అంటుంటే యేసు,
ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచుచున్నాడు కనుక ఆ తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రిని అని అడుగుతున్నాడు. తండ్రిని చూపించాను అడుగుతున్నాడు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం అన్ని విషయాలు వాళ్ళు ఎలా చెప్తున్నారో అలా నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. యేసయ్య చెప్తున్నారు, చూసారా? తండ్రి నా యందు నివసించుచు ఈ క్రియలు చేయుచున్నాడని ఎలా సాక్ష్యం ఇచ్చాడో, అపోస్తులుగా మనము కూడా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపులుగా, బోధకులుగా మనము కూడా సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది తండ్రి చిత్తం. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్మండి అంటున్నాడు. క్రియలు చూసేనే నమ్మండి అని అంటున్నారు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం నుంచి వాడును చేయును. ఇందాక విశ్వాసముల లిస్టు కోసం మనం చూసాం కదా, వాళ్ళందరూ చేశారు. ఓల్డ్ టెస్టమెంట్లో అంటే పాత నిబంధనలో అయితే పరిశుద్ధాత్మ వచ్చి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడైతే యేసయ్య చనిపోయాడు కాబట్టి చనిపోయి మరి 40 దినాలు అందరికీ కనపరిచి అందరికీ తాను కనపరుచుకొని నేను ఇలాగ తండ్రి చిత్తాన్ని ఈ విధంగా నెరవేర్చాను, మీరు కూడా అలా నెరవేర్చండి, నన్ను పోలి నడవండి, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని మంచి ఉదాహరణ, మంచి ఛాలెంజ్ మీద ఆయన వెళ్ళాడు. ఆయన మరి ఛాలెంజ్గా ఉన్న దేవుడు నీలో ఉండి చేయడం. మీకు అవిశ్వాసం ఎందుకు వస్తుంది? ఏదైనా శ్రమ వస్తే మీకు ఎందుకు అవిశ్వాసం వస్తుంది? అవిశ్వాసం దేవుని రాజ్యానికి వెళ్ళరు. నరకానికి వెళ్ళే లిస్టులో ఉన్నారు వాళ్ళు. ప్రకటన 21:8, ప్రకటన 22:15 ఇంకా చాలా చోట్ల ఉంది. అవిశ్వాసం దేవుని రాజ్యానికి వెళ్ళరు. విశ్వాసంతో ఉన్నావా లేదా? నమ్ము వారి ఎడలే దేవుడు సూచక్రియలు చేస్తాడు. నమ్మకం లేదంటే నువ్వు అవిశ్వాసమే అని లెక్క. నిరీక్షణ లేదంటే నువ్వు అవిశ్వాసమని లెక్క. అవి ఆత్మీయ ఫలముల్లోనే 9 ఫలాలు. అవి అభిషేకం పొందుకున్నాక వాక్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళే అభిషేకం పొందుకుంటారు. లోకంలో ఉన్న వాళ్ళు పొందుకోరు. మీరు నా నామంలో దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడితే దాన్ని నేను చేస్తాను. తండ్రి నామం మహిమ రావాలని మీరు దేన్ని నన్ను అడుగుతారో, మీరు ఏది అడుగుతారో అది నేను తండ్రికి మహిమ తేయడానికి నేను చేస్తాను అంటున్నాడు. మీరు మహిమ తేయకుండా దేవుడి సాక్ష్యాలు పట్టుకొని పడుకుంటున్నారు, దేవుడికి ఇష్టంగా నడలేకపోతున్నారు. ఆలోచించారా? ఏదైనా కార్యము దేవుడు మనకు అర్హత లేకపోయినా చేస్తున్నాడు. ఆయన మహిమ తేవాలంటే మనము ఆ శుభవార్తలను దేవుడికి చెప్పాలి, అనేక మందికి చెప్పాలి. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నన్ను ఇలా చేశాడు, నువ్వు కూడా సేమ్ నాలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావు కాబట్టి నిన్ను కూడా నాలాగే నేను బాగు చేస్తానని నువ్వు ప్రాక్టికల్గా అనుభవించావు కాబట్టి నీకు ఆ కన్నీరైతే తెలుసు కాబట్టి ఆ కన్నీటి లోయలో నుంచి నువ్వు బయటకు వచ్చావు కాబట్టి నువ్వు చెప్పగలవు క్లియర్గా. అందుకనే ఆయన నీకు సాక్ష్యం ఇచ్చాడు. అందుకనే నేను ఆ కన్నీటి లోయ నుండి బయటకు తీసేస్తా పక్కన వచ్చి పడుకున్నావు. పంది పిల్ల పడుకున్నట్టు, కుక్క పిల్ల పంది పిల్ల పడుకున్నట్టు పడుకుంటున్నావు. దాని లక్షణాలతో. ఎందుకంటే ఈ హృదయం మారలేదు. ఈ హృదయం మారాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. లోకం నుండి వేరుగా ఉండాలి. అబద్ధాలు, బూతులు, మరి చెడు వ్యసనాలు ఇవన్నీ పక్కన ఉండాలి. అప్పుడు దేవుడు మన మనిషిలో నివసిస్తాడు. మీరు నా నామమున దేన్ని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టికే దాన్ని నేను చేస్తాను. తండ్రికి మహిమ రావాలని మీరు ఏది అడిగితే అది నేను చేసేస్తాను అంటున్నాడు ఆయన. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఇందులో డబ్బులు ఖర్చు అవుతాయా? ఏదైనా పనులేమో చెప్పాడా ఆయన? నా నామం మీరు నన్నేం అడిగానో నేను చేస్తాను అంటున్నాడు. ఎందుకు ప్రార్థనకు మీకు జవాబులు రావట్లేదు? ఒక పని మనిషిని పెట్టుకున్నట్టు డబ్బులు ఇచ్చేసి పని మనిషిలాగా సేవకులు వాడుకుంటున్నారు. ప్రార్థన చేశారా? జవాబులు రాలేదు కాబట్టి మీకు మాకు సంబంధం లేదు అంటున్నాడు. సాతానుడు ఎలా నిండిపోయాడో చూడండి ఆ మనిషిలో. అది మీరు గమనించాలి. అవిశ్వాసం నాకు జరగదు, అందుకే నేను ఇంకో దగ్గరికి గెంతేస్తాను.
ఇంకో లోయలో పడిపోయింది. ఇంకా ఆ లోతుల్లో నుంచి నేను తీయాలని చాలా కష్టం. అది అగాధమైన లోయ, ఎండిపోయిన లోయ, అందులో నుంచి తీయలేరు. అందుకే కళల్లో దేవుడు చూపిస్తున్నారు. ఒక ఆయన బండితో పాటు లోపల ఒక గోతులో పడిపోయినట్టు చూపించాడు. ఒక ఆమెకైతే ఆ గోతులు ఎండిపోయిన గోతులు పడిపోయినట్టు చూపించారు. వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. దేవుడితో ఉండవు, దెయ్యంతో ఉంటుంది. అది అంటే వాటర్ లేదు అందులో, ఎండిపోయిన జీవితం అనమాట. ఎండిపోయిన మొక్కను ఒక చెట్టులో ఒకతను చూపించారు. వాళ్ళు అలాగే ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మాట వెళ్ళలేదు, దేవుడి మాట వెళ్ళే, దేవుడికి ఇష్టమైన పనులు చేయలేదు. లోకంలో ఉన్నారు, లోకాశలు ఎక్కువ ఉన్నాయి, ధనాపేక్ష ఎక్కువ ఉంది, అబద్ధాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి పాములు, కుక్కలు, వాళ్ళకి జంతువులు అంటే ఆ జంతువులు కనబడ్డాయంటే ఆ లక్షణాలు అలా ఉన్నాయంటే లెక్క. అవి ఒప్పుకున్నప్పుడు అవి చచ్చిపోయినట్టు దేవుడు చూపిస్తారు. అప్పుడు విడుదల వచ్చేసినట్లు లెక్క. అప్పుడు దేవుడు వస్తాడు. చేతులేసి ప్రార్థన చేసేది మాకు దేవుడు కావాలంటే ఎలా అవుతుంది? నీకు నిండా అనేకమైన జంతువులు ఉంటే చేతులేసి ప్రార్థన చేసే ముందు నువ్వేం చేయాలి? కడగబడాలి. అందుకే 120 రోజులు ఉపవాసం ఉన్నారు మేడగదిలో. అందుకే మరి బాహ్య పురుషుడు బలహీనంగా అయిపోతుంటాడు. దినము నూతన పరచబడాలి అని చెప్తున్నారు. అందుకే కొరింథీ పత్రికలోని పౌలు గారు, మీరు నన్ను ప్రేమించేళ్ళని ఆజ్ఞలు గైకొంటారు, అప్పుడు వాళ్ళు మాత్రమే గైకొంటారు, వాళ్ళు మాత్రమే ప్రేమిస్తారు. తోమ గారు చాలా ప్రేమించారు కదా, ఆయన మాట విన్నాడు, ఆయన అభిషేకం పొందుకున్నాడు. నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి, అనుక్షణం ఉండడానికి. పాట పడుకున్నాము మనం. పరిశుద్ధాత్మ దేవుడు చూసారా పాట వాక్యం ఎలా తీశారు? ఒకసారి దేవుడు వచ్చారని నమ్ముతున్నారు మీరు? నమ్మిన వారు దేవునికి మహిమపరచాడు. దేవుని నామం స్తోత్రం. నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపేగా ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. మనుషులు ఎవరు ఆదరించలేరు. నిన్ను మోసం చేస్తారు మనుషులు. లోకము నిన్ను మాయ చేస్తుంది. లోకము నేను వేధించి నేను కన్నీరు కార్చి ఎలా చేస్తుంది? చేస్తాను, నీకు అన్ని చేసి పెడతానంటుంది, చెయ్యదు. మాట ఇస్తుంది, మాట తప్పిపోతుంది. లోకంలో ఉన్న మనుషులు. కానీ దేవుని మనుషులు అలా ప్రాణాలు తగ్గించి వాళ్ళు చేస్తారు. దేవుని బిడ్డలు బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి అని ఆదరణకర్త ఆయన వచ్చి ఓదారుస్తాడు. ఆయన అటువంటి ఎవరైనా అలా బాధ పెట్టినప్పుడు ఆదరణకర్త వస్తాడు ఆ మనిషికి. ఆ మనిషిలో ఉండి ఆదరిస్తాడు, కన్నీటిని తుడుస్తాడు. సత్యస్వరూపి అనగా సత్యస్వరూపి కదా ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించినప్పుడు ఏంటి ప్రభా ఇలా జరిగిందంటే నీకు అటువంటి వాక్యంతో పాట ద్వారా నీతో మాట్లాడి ఆదరిస్తాడు ఆయన. లోకము ఆయన చూడదు. లోకంలో ఉంటే లోకంలో ఉన్నావనుకో, ఆ ఆదరణకర్త నీలో లేడనుకో, నువ్వు గుండె పగిలి చచ్చిపోతావు, ఊరేసుకొని చచ్చిపోతావు. అటువంటి మనుషులు నిన్ను మోసం చేస్తే, నిన్ను పాడు చేస్తే, నీ డబ్బులన్నీ తినేస్తే, నీ ఆస్తి అంతా తినేసి నిన్ను రోడ్డు మీదకి ఇచ్చేస్తే నువ్వు బోర్మని ఏడుస్తావు. నాకు ఎవరు లేరని చచ్చిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోయి అది ఆదరణకర్త ఉన్నప్పుడు. అందుకని లోకం ఆయన చూడదు అని చెప్తున్నారు. సేవకులు విడిచిపెట్టేస్తారు, దేవుడు విడిచిపెట్టేస్తారు, దేవుడేం లేడు అనిపిస్తుంది దెయ్యం. ఎందుకంటే లోకంలో బ్రతుకుతారు, దేవునితో బ్రతకరాదు. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగుదు కనుక ఆయన పొందలేరదు. నువ్వు తెలుసుకోవట్లేదు దేవుడి కోసం. అందుకే నీ దేవుడు నీ దగ్గర రాడు, ఆయన నీ లోపలికి రాడు, నీ దగ్గరికి రాలేడు, నీతో మాట్లాడు. ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి. యోహాను 14:17. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగుదు కనుక ఆయన పొందలేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండదు. అందుకే నీతిమంతుల సింహంలో ధైర్యంగా ఉంటారు, అందరినీ ప్రేమిస్తారు, ఏ స్వార్థం లేకుండా ఉంటారు. ఏ స్వార్థం లేదు కదా. భూలోకానికి వచ్చి అతను మహిమను అంతా విడిచిపెట్టి భూలోకానికి పెంటలాంటి మనుషుల దగ్గరికి వస్తాడా? ఈ భూలోకం అంతా పాపంతో శాపంతో నిండిపోయిన మనుషుల కోసం, మీ పాపాల కోసం నేను బలైపోతాను, నా ప్రాణాన్ని ఇస్తానని ఎవరైనా ప్రేమిస్తారా? ఆయన ఉన్న వాళ్ళు ప్రేమించి అలాగా హతసాక్షి అయిపోయాడు ఇక తోమా గారు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. మిమ్మల్ని అనాథగా ఉండను, నేను మీ దగ్గర ఉంటానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ర్యాప్చర్ కనురెప్ప పాటలో వెళ్ళిపోతామో మనము, పరిశుద్ధాత్మ దేవుడే తీసుకెళ్తాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీ విడవబడిన వారితో ఉండడు. నువ్వు కావాలన్నా దొరకడు. ఆయన
ఆయన డ్యూటీ అయిపోయింది. అది నన్ను మీరు ఇక చూడరు అంటే అర్థం అది. యువగాలు దేవునితో ఉంటారు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితురు అంటున్నాడు. దేవునితో మనం కూడా జీవిస్తాం, యువగాలు జీవిస్తాం. అందుకని ఈరోజు తోమా గారి విషయంలో మనము కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. ఆయన మనతో చనిపోయినా సరే మనతో ఉన్నాడు. అది హెబ్రీయులు 11:4 వచనంలోని ఆ కింద వచనంలో మనం చూసాం కదా సాక్షులుగా. ఆయన అలాగే మనం కూడా చనిపోతే మనం ప్రజల్లో ఉండాలి, ప్రజల గుండెల్లో ఉండాలి. ఆమేన్. అలా చనిపోయినా బతికినా సరే మనం దేవుని బిడ్డల్లాగా మనం అలా చనిపోవాలి. అందుకనే హతసాక్షులు అయిపోతారు. అందుకే పౌలు గారు కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అన్నాడు. ఎంత లాభమో చూసారా? లాభమా నష్టమా? ఎంత త్వరగా దేవుని కోసం చనిపోతే అంత మంచిది అనమాట. లాభం అంటే యుగకాలం దేవునితో ఉంటాం, ఆయనతో జీవిస్తాం అన్నమాట. ఆయన మరి పేతురు కూడా తర్వాత మరి అపోస్తలుల పరిచర్యలు ఏంటంటే ఆ బబులోను సందర్శించడము. పేతురు మరి బర్తలోమియా వీళ్ళతో 19వ సంవత్సరంలో అక్కడ వీళ్ళు కలిసి పనిచేశారు. మరి పశ్చిమం కన్నా ఉత్తర ప్రాంతాల్లో మరి తోమా గారితో వీళ్ళు కూడా పనిచేశారు. మరి క్రీస్తుశకం 19వ శతాబ్దంలో 1945 ప్రాంతాల్లో ఈయన 8 దేవాలయాలు కట్టడం, అక్కడ పరిచర్య చేయడము అవన్నీ కూడా మరి చేశారు. తూర్పు తీరంలో మరి ఆయన హతసాక్షి అయిపోయి మరి మైలాపూర్ ప్రాంతంలో మరి ఆయన మరణించారు. మరి 1517లో పోర్చుగీస్ వారి సమాధిని దర్శించారు. పోర్చుగీస్ వారు ఏంటంటే ఈయన తోమా గారి సమాధిని దర్శించారు. మరి మజ్దియా రాజు కుమారుడు మరి రోగంతో ఉన్నప్పుడు ఆయన స్వస్థత పొందారు. ఆయన చనిపోయినా సరే మరి అక్కడ సమాధి తీసి ఆయన ఎముకలు తీపిద్దామంటే అక్కడ ఎముకలు లేవు. మరి అక్కడ అక్కడ ఇంకొక ప్రాంతం వారు అక్కడ దేవాలయం కట్టారనమాట. ఆ ఎముకలు తీసేసి మరి వాళ్ళ దేవాలయం కట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఈ చరిత్రలో చెప్పుకోవాలంటే చనిపోయినా సరే ఆయన ఎముకలు మరి ఇంకొక ఆయన కూడా చనిపోయినప్పుడు ఆ బాడీకి తాకగానే చనిపోయిన వాడు లెగిచాడు. అది కూడా మనం చెప్పుకున్నాము. ఎందుకంటే చనిపోయినా సరే ఆయనలో ఉన్న ఆ శక్తి మరి ఆయన ఆ గుహలో కూడా ఆయన ఏ విధంగా మరి ఆయన హతసాక్షి అయిపోవడానికి అలాగా ప్రార్థన చేస్తూ చనిపోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఆయనకి మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక దేవుడి పట్ల ఉంటారు. అందరూ హతసాక్షి అయిపోవాలని ఆ ప్రణాళిక ఏమి ఉండదు. భయపడిపోవాల్సిన పని ఏం లేదు మీరు. కానీ కొంతమందికి ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళిక తండ్రి చిత్తం ఎలా నెరవేర్చాలి అనే విషయాలు ఉంటాయి. నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ విధంగా దేవుడి మా శరీరంలో తీసుకొచ్చారు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ చేతి పనుల మీద మనకి అధికారం ఇచ్చాను అంటున్నాడు. మన చేతి పనుల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడు భూలోకాన్ని అంతటిని మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఎవరైతే దేవుని పిల్లలుగా ఉన్నారో ఆ విషయాలు మనం చెప్పుకున్నాము. యెహోవా ప్రతి భూజంతువుల మీద మరి ఆకాశ పక్షుల మీద నేలను త్రాకి నిర్మించి మరి వాటికి కూడా పేర్లు కూడా పెట్టడానికి మానవుడికి అధికారం ఇచ్చాడు. ఆది కాండంలో మరి 2:19లోని మరి అధికారం ఆ విధంగా ఇచ్చారు. ఆ పేర్లే ఆదాం పెట్టిన పేర్లే ఇప్పుడు జంతువులకి అన్ని కూడా ఉన్నాయి. అందుకని మరి శత్రువుల మీద పగ తీర్చుకునే వారిని మాన్పివేయడానికి దేవుడు మన పక్షాల్లో ఉంటాడు. కీర్తనలు దావీదు భక్తుడు చెప్తాడు 8:2లో, కీర్తనలు 8:2లో ఎప్పుడు పగ తీర్చుకుంటారంటే చిన్నపిల్లలు తోటి చక్కగా స్థుతులు అర్పించాలి. మనం ఆ స్థుతుల మీద బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలంగా ఒక దుర్గం అంటే ఒక కంచె స్థుతుల బుక్ అనేది ఎందుకు ఉందంటే ఆనాడు హతసాక్షిగా ఆయన చనిపోయాడు. స్థుతుల బుక్కుతో మనం స్థుతులు చేస్తున్నప్పుడు ఒక కంచె ఏర్పడుతుంది. పిల్లలతో ఇంట్లోనైతే బయటేది చర్చిలోనైతే మనం ఆ విధంగా కంచె వేయాలి. కంచె వేసినప్పుడు దేవుడు మనిషిలోకి వచ్చి ఆయనే మాట్లాడతారు. యోహాను 12వ అధ్యాయము 49వ వచనంలో
ఏలైనగా నా అంతటి నేనే మాట్లాడలేదు, నేను ఏ మనవలను ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే మన ఇష్టం వచ్చి మనం చెప్పకూడదు. దానికి ముందు స్తుతుల సింహాసనం వేయాలి. దేవుడు కంచె వేస్తాడు. అప్పుడు దేవుడు మనలో వచ్చి మనము ఆ విధంగా దేవుడిని ప్రకటించాలి. దేవుని ప్రకటించడానికే మనము బ్రతికున్నాము. కాబట్టి దేవుడు మరి ప్రతి విషయంలో కూడా మనకు తోడైంది నడిపించి మరి ఆయన మహిమ పొందుకునేలాగా దేవుడు మనకి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రార్థన చేసుకుందాము. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషక్తుడా నాయన, అయ్యా మీరు ఇచ్చిన అధికారము నాయన బట్టి వందనాలయ్యా. అధికారం అంటే మహదైశ్వర్యము అయా, శాశ్వతమైన స్వస్థత ఇవ్వడానికి నాయన హృదయాల మీద అధికారము, రోగుల మీద అధికారము, నమ్మువారి సూచక్రియలు చేస్తానని ఒక అధికారం ఇచ్చావు ప్రభా. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా తోమ గారికి అనేకమైన అధికారాలు ఇచ్చావు. ఒక్కొక్క బిడ్డకి కూడా మరి భక్తి పరిమాణం చొప్పున పంచి ఇస్తానంటున్నావు ప్రభా. అటువంటి దీవెనలు నాయన నీ బిడ్డలకి నాయన దయచేయండి. అటువంటి దీవెనలు మా నాయనతో నింపబడాలని ఆశపడుతున్నారయ్యా. అయా తోమగారి వల్లే మరి హతసాక్షులు అవ్వాలని కొంతమంది ఆశపడుతున్నారు. కొంతమంది ప్రభు నిన్ను ఎక్కువగా ప్రేమించినప్పుడు నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని ఆ కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు కొంతమంది ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. పునరుత్థాన శక్తిని అయ్యా దయచేయండి. నేను ఎఫెసీ 1:19 నుంచి 21 వచనంలో ఉన్న ప్రభు అయ్యా పునరుత్థాన శక్తిని ద్వారా ప్రభు నా తండ్రి నాయన అయ్యా నీ రాజ్యాన్ని కట్టడానికి నీకు సహాయం చేస్తున్నారని నీకు స్తోత్రాలు నాయన. మానవుల రాజ్యం మీద అధికారి అయి ఉండి అయ్యా నా తండ్రి నాయన నెబుకద్నెజరు ప్రభా అయ్యా మరి గడ్డి వేసాడు ప్రభా. మాట వినక నా తండ్రి అయా అటువంటి గడ్డి వేయకుండా మరి నా తండ్రి నీ రాజ్యం కట్టడానికి ప్రభా మరి దానియేలు లాంటి బిడ్డలు లేవనెత్తండి ప్రభా. అయ్యా మీకు మహిమ కలుగునుగా తండ్రి నాయన. అయ్యా క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము ఆయన తండ్రి నాయన మేము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమున్న ఆయనతో కూడా కూర్చుండబెడతానంటున్నాం ఆయన. నీకు వందనాలు. ఎఫెసీ 2:6-7 ప్రకారము నీతో పాటు మేము కూర్చోవాలని ప్రభు ఆ మహదైశ్వర్యమునైనా మాకు ఇంకనూ నాయన మీరు దయచేయండి, నడిపించండి, మీరు మహిమ పొందుకోండి ఇస్తున్నాము ప్రభా. అయ్యా మమ్మల్ని సరిచేయండి. అయ్యా మీరే కృప చూపించి నడిపించండి, మహిమ పొందుకోండి. అనేక మందికి తెలియదు నాయన ఆ నశించిపోతున్న ప్రజలకి రక్షించడానికి నా తండ్రి నాయన అయా కృపణించి నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు. ఆయన ఎదుటి ఎన్ని సూచక్రియలు చేసినా వారు ఆయనను విశ్వసించలేదు అని చెప్తున్నావు ఆయన. నువ్వు ఎన్నో విషయాలు చేసిన చాలా మంది విశ్వసించకండి నిన్ను సిలువ వేసేసారు ప్రభా. అలాగా చాలా మంది హతసాక్షులు అయిపోయారు ప్రభా. యోహాను సువార్త 13:12-31 నుంచి అయ్యా 38-37 వచనాల్లో ప్రభా అయ్యా నువ్వు ఎన్నో అద్భుతాలు చేసిన ఆ సూచక్రియలు అన్ని కూడా చేసినా సరే నాయన అయ్యా మీరు తండ్రి చిత్తాలు నెరవేర్చారు. మీరు బాధపడలేదయ్యా, తండ్రి చిత్తాలు మీరు నెరవేర్చారు ప్రభు. మిమ్మల్ని సిలువ వేసినప్పుడు ప్రభు అలాగే హతసాక్షులు అయిపోయిన వాళ్ళు కూడా ప్రభు నా తండ్రి మీ అభిషేకము విశ్వాసము నిరీక్షణ వల్లే ప్రభు ఇష్టపడ్డారయ్యా మీతో పాటు చనిపోవడానికి. మరి యోహాను 11:16 ఆ విధంగా అయ్యా సిద్ధపడ్డారయ్యా శిష్యులు మీతోటి ప్రభు. అట్టి కృపను నాయన ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి, నడిపించండి. ఒకడు నాయన తన ప్రాణాన్ని ప్రేమిస్తే అయ్యా అది పోగొట్టుకుంటాడు, అది నాయన పోగొట్టుకున్నవాడు దక్కించుకుంటాడు అన్న ప్రభా. అటువంటి అభిషేకం కుమరించి అంత్య దినాల్లో ప్రభు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవిస్తున్నందుకు, మీరే మహిమ పొందుకుంటున్నందుకు, ప్రతి ఒక్కరిలో నూరంతరంగా ఫలవంతంగా నాయన వాక్యం ఫలింపులే చేస్తున్నందుకు ఆయా వాక్య ప్రకారం ప్రతి ఒక్కరము మేము నడవడానికి మీరు కృపనిచ్చి నడిపిస్తున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సదా కాలము తోడై నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.